న్యూస్ హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే డిప్యూటీ సీఎం కడియం నేతృత్వంలోని బృందం చైనా వెళ్లి వచ్చింది. త్వరలోనే డీటెయిల్ ప్రాజెక్టు తయారు చేయబోతున్నారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత గ్లోబల్ టెండర్లు పిలుస్తామని అంటున్న మంత్రి కడియం శ్రీహరితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. దేశంలోనే అతిపెద్దదైన అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్లో నిర్మించబోతున్నారు. 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించడానికి ఆవిష్కరణ కమిటీ చైర్మన్ ఉన్న కడియం శ్రీహరి గారి నేతృత్వంలో ఇటీవల చైనా పర్యటన చేశారు. ఏ విగ్రహం సెలెక్ట్ చేశారు, ఈ ఆవిష్కరణ ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు ఏర్పాటవుతున్న అంశాలు మనతో మాట్లాడడానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. శ్రీహరి గారు చైనా పర్యటన చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని చూస్ చేసుకున్నారా, ఎక్కడ చేశారు, ఎప్పుడు వస్తుంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతిని పురస్కరించుకొని భావితరాలకు అంబేద్కర్ ఆశయాలను అదేవిధంగా వారి స్ఫూర్తిని అందించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నగరము నడిబొడ్డున 125 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయంలో భాగంగా అంత భారీ విగ్రహాలను నిర్వహించే అనుభవం కానీ టెక్నికల్ నాలెడ్జ్ కానీ ఎక్కడ ఉంది అని పరిశీలించినప్పుడు చైనాలో ఎక్కువగా ఈ భారీ విగ్రహాలు, బుద్ధ విగ్రహాలు చాలా పెద్ద ఎత్తున 300 అడుగుల ఎత్తు, 400 అడుగుల ఎత్తు, 500 అడుగుల ఎత్తు భారీ బుద్ధ విగ్రహాలు చైనాలో నెలకొల్పడం జరుగుతున్నది. మేము సేకరించిన సమాచారం ప్రకారము ఏరోసన్ కంపెనీకి ఇంత పెద్ద భారీ విగ్రహాలను, కాంస్య విగ్రహాలను నెలకొల్పే శక్తి ఉన్నది, టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉన్నది, మ్యాన్ పవర్ కూడా ఉన్నది అనేది మేము అర్థం చేసుకున్నాం. వాళ్ళను ప్రాజెక్ట్ రిపోర్ట్ మాకు సబ్మిట్ చేయమని అన్నాం. గవర్నమెంట్కు ప్రాజెక్ట్ రిపోర్ట్ రాగానే దాన్ని ఒకసారి మేము కూడా అనలైజ్ చేసుకొని అవసరం అనుకుంటే దాని డిజైన్స్ కానీ అక్కడ మేము ఒక మ్యూజియము, ఒక లైబ్రరీ, ఇంకా అనేక రకాలైన రీసెర్చ్ హాల్స్, ఇట్లా కాన్ఫరెన్స్ హాల్స్ వచ్చే విధంగా నిర్మాణం చేయాలనుకుంటున్నాం. ఎంత వ్యయమయ్యే అవకాశం ఉందండి హైదరాబాద్ నెలకొల్పే? డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు తయారు కానంత వరకు, డిజైన్స్ ఫైనలైజ్ చేయనంత వరకు అమౌంట్ను మనము ఒక అంచనా ఉంది. దాదాపుగా 100 కోట్ల రూపాయల వరకు ఈ ప్రాజెక్టు ఖర్చు అవుతుందని భావిస్తున్నాం. విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇప్పటివరకు టార్గెట్గా పెట్టుకున్నాం. మేము ఈ వచ్చే నెల రోజుల లోపల గ్లోబల్ టెండర్స్ పిలవలసిన అవసరం ఉంది. ఒకసారి డిపిఆర్ రాగానే గ్లోబల్ టెండర్స్ పిలుస్తాము. గ్లోబల్ టెండర్స్లో ఎవరైతే పార్టిసిపేట్ అవుతారో ఆ టెండర్స్ రాగానే మ్యాక్సిమం ఈ 1-2 మంత్స్లో వర్క్ స్టార్ట్ చేయాలి. టెండర్స్ కాల్ఫర్ చేసి అగ్రిమెంట్స్ కూడా ఫైనలైజ్ చేసుకొని పనులు ప్రారంభించాలని ఆలోచిస్తున్నాం. వాళ్ళు మ్యాక్సిమం 9 మంత్స్ టైం పడుతుందన్నారు విగ్రహాన్ని నెలకొల్పడానికి. అట్లీస్ట్ మాకు ఏప్రిల్ 14, 2018లో విగ్రహాన్ని నెలకొల్పడమే కాకుండా దాన్ని ఆవిష్కరించాలి అనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. 2018 కల్లా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే తలంపుతో ఉన్నామని చెప్తున్నారు. అదేవిధంగా గ్లోబల్ టెండర్లు నిర్వహించి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తామని కడియం శ్రీహరి చెప్తున్నారు. కెమెరామెన్ మొన్నతో రమేష్, TV9 వరంగల్.